నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇదేందో బాక్స్ ప్యాక్ చేసి పెట్టాడు మా నాన్న. మా నాన్న ఇలా పాతవి ఏది పడేయకుండా ఇలా జాగ్రత్తగా ప్యాక్ చేసి పెడతాడు. ఏంటా అని ఓపెన్ చేసి చూశాను. టేప్ రికార్డర్ ఇది. మేము 82, 83 ఆ టైంలో తీసుకున్న టేప్ రికార్డర్ ఇది. అసలు ఎంత బాగా ప్యాక్ చేశాడు. దుమ్ము లేదు, ఏమి లేదు, నీట్గా ప్యాక్ చేశాడు. ఇదేమో మనకు సిగ్నల్స్ మంచిగా వచ్చి పాటలు మంచిగా వినబడడానికి. ఎంత బాగుంది అసలు. ముందేమో మనం క్యాసెట్లు పెట్టుకునే వాళ్ళం. క్యాసెట్ పెట్టేసి మనం ఆన్ చేసుకొని పాటలు వినేవాళ్ళం. సినిమా పాటలు అన్నీ వినేవాళ్ళం. రెడ్ బటన్ నొక్కితేనేమో రికార్డ్ అవుతుంది. ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, రెడ్ బటన్ నొక్కి రికార్డ్ చేసి అప్పుడప్పుడే వాళ్ళకి వినిపించేవాళ్ళం. చాలా సరదాగా, అదేదో వండర్లాగా అనిపిస్తుంది మాకు. అది ఏది చూసినా చాలా వండర్లాగా అనిపిస్తుంది. దానికి ఫార్వర్డ్ బటను, రివైండ్ బటను, స్టాప్ బటను, ఆ పక్కనేమో రేడియో ఉంటుంది. దాని ఛానల్స్ కూడా వివిధ భారతి అలా ఉంటుండే. చాలా బాగుంటుండే. ఇందులో నాకు బాగా గుర్తొచ్చేది రేడియోలో కలిసి పాడుదామని సండే ఒక ప్రోగ్రాం వస్తుండే. ఒక మంత్లో 4 సండేలు వస్తే ఒకటే పాట నేర్పించేవాళ్ళు. ఒక్కో నెల ఒక్కో భాష పాట. నాకు చాలా గుర్తుంది అది. అన్ని భాషల పాటలు వింటూ రాసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేయడం. 1 అవర్ ఏమో వస్తుండే. నాకైతే చాలా గుర్తు. అన్ని భాషల పాటలు నేను అప్పుడు నేర్చుకున్నాను. దాని వైర్ చూడండి, వైర్ కూడా చక్కగా రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టాడు. ఎంత నీట్గా పెట్టాడు. పాత వస్తువులు పడేయాలంటాను కానీ ఇలా చూస్తే ఇది చూడడం వల్ల ఎన్ని విషయాలు గుర్తుకొచ్చాయో. అసలు కాలేజీకి రాగానే ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. పాటలు పెట్టుకొని చాలా రిలాక్స్ అయ్యాం.